తమ్ముడు తమ్ముడు చెప్పు, ఒక 5 నిమిషాలు ఎవరున్నారా చెప్పాల్సిన చెప్పమ్మా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నిక్కటమైన స్వార్థమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ మాట ఎవరు విన్నా నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం. హల్లెలూయా. ఇవాళ ఇంట్లో రేపు మట్ల, ఇవాళ ఇంట్లో రేపు మట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తాడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తాడే. ఇవాళ ఇంట్లో రేపు మట్ల, ఇవాళ ఇంట్లో రేపు మట్ల, ఏది నీది కాదే ఏసయ్య నీకు తాడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తాడే. దేవుని పేరిట శుభాభివందనాలు. ఈ సాయంకాల వేళ దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి మన యొక్క ప్రాంతంలో ఈ రీతిగా సువార్త ప్రకటించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి దేవునికి స్తోత్రములు తెలియజేస్తున్నామండి. మేము మతాలు మార్చడానికో మరొకటి చేయడానికో రావటం లేదు, కానీ ఇదిగో మనకు తెలియని విషయాలు కొన్ని చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో ఎలా అయిందంటే పుట్టడం ఎంత సులభమో మరణించడం కూడా అంతే సులభం అవుతుంది. ఇప్పుడే వేటు న్యూస్లో ఒక వార్త చూసాం. ఏమనంటే చెల్లెలు ఫంక్షన్లో డ్యాన్స్ చేస్తూ ఒక అక్క హఠాత్తుగా మరణించిందంట. హల్లెలూయా. మరి పుడుతున్నారు, వస్తున్నారు, సస్తున్నారు. మరి సచ్చినాక యాడికి పోతున్నారు? మేడలు మెద్దలు ఎన్ని ఉన్నా, అందము చందము ఎంత ఉన్నా, మేడలు మెద్దలు ఎన్ని ఉన్నా, అందము చందము ఎంత ఉన్నా, ఎసయ్యలేనిది ఎన్ని ఉన్నా, అన్ని ఉన్నా అన్ని సున్నా, ఎసయ్యలేనిది ఎన్ని ఉన్నా, అన్ని ఉన్నా అన్ని సున్నా. ఇవాళ ఎంత రేపు మెట్ట, ఇవాళ ఎంత రేపు మెట్ట, ఏది నీది కాదే ఏసయ్య నీకు తాడే, ఏది నీది కాదే ఏసయ్య నీకు తాడే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాకండి. ఇక వస్తున్నాము. వచ్చేదారి తెలుస్తుంది, పోయేదారి నీకు తెలుసా? రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకము, రెండు పాతాళము, ఒకటి పరలోకము, రెండు పాతాళము. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో, తెలుసుకో మానవా, నీవు తెలుసుకో మానవా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పుట్టిన కానుంచి సరిపోయేదాకా ఏదేదో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎదుటివాడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పక్కింట్లో ఏం కూర ఉందో తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నాడు. ఎదుటింటి వాడు ఎంత బిల్డింగ్లు కట్టాడు, ఎంత సంపాదించాడు అని తెలుసుకోవడానికి ఆరాటపడుతున్నాడు. కానీ మనం మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామనేది మాత్రము ఏ మానవుడు తెలుసుకోవడానికి ఆరాటపడటం లేదు, కనీసము ప్రయత్నం కూడా చూడట్లేదు. హల్లెలూయా. కనుక ఈ సాయంకాల వేళ నా మాటలు వింటున్నట్లు దేవుని బిడ్డలను మేమందరికీ పేరున దండాలు పెట్టి చెప్తున్నాను. అమ్మలారా, తల్లులారా, ఇది
ఇదిగో 2 దారులు ఉన్నాయి, మా ముందు కూడా 2 దారులు ఉన్నాయి. ఇటు వెళ్తే మా గమ్యం వస్తుంది, అటు వెళ్తే మేము ఎక్కడికి వెళ్తాం మాకు తెలియదు. మా గమ్యానికి మేము చేరాలంటే ఇదే నీ గమ్యము, ఇదే నీ దారి, ఇదే సక్కమైన దారి అని తెలియపరచడానికి ఎవరో ఒకళ్ళు కావాలి మాకు. ప్రతి మనిషికి స్కూల్లో పోరగాడిని పంపించినప్పుడు వారికి పాఠాలు చెప్పే టీచర్ లేకపోతే వాడు ఏ రీతిగా తెలుసుకుంటాడు? మంచి చెడ్డలు చెప్పేటువంటి తల్లిదండ్రులు వారికి లేకపోతే ఆ బిడ్డలు ఎలా తెలుసుకుంటారు? కనుక పరలోకము పాతాళం ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది. అలాంటి మాటలు నువ్వు తెలుసుకోకపోతే ఖచ్చితంగా నువ్వు పోయేది ఎక్కడికి పోతావు మేము చెప్పలేం. కనుక ఈ సాయంకాలం వింటున్నటువంటి నీవైనా నేనైనా మనం అందరమైనా సరే మేము ప్రకటిస్తున్నటువంటి ఒకటే ఒక మార్గము. నువ్వు బ్రతుకుతున్న బ్రతుకులో ఇక్కడ నీకు ప్రశాంతత లేకపోవచ్చు, నీకు ఇక్కడ ఆనందం లేకపోవచ్చు, ఇక్కడ సంతోషం లేకపోవచ్చు, కానీ యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు సంతోషము, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు సమాధానము, యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు మంచిది. ఎందుకు ఈ మంచిది, సంతోషం, సమాధానం అంటున్నానా? ఇదిగో మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కదా, మీకుంద సంతోషము, మీకుంద సమాధానము, మీకుంద ప్రశాంతత అని మీరందరూ మమ్మల్ని అడగవచ్చు. కానీ అయ్యలారా అమ్మలారా మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఒకే ఒక మాట అండి, మనం మరణించిన తర్వాత అందరికీ ఒకటే గతి సంభవిస్తుంది. అక్కడ మనకు పూర్ణ శాంతి కలుగుతుంది, అక్కడ మనకు పూర్ణ సమాధానం దొరుకుతుంది. ఈ భూమి మీద బ్రతికినంత రోజులు మనకు సమస్యలు ఉంటూనే ఉంటాయి, కానీ మరణించిన తర్వాత అసలైన ఆట మొదలవుతుంది. ఆ అసలైన ఆట నుండి, ఆ నిత్య నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడండి. మాట్లాడుతున్న నేను కూడా మరణిస్తానండి. మరణించిన తర్వాత నాకు ఒక నిరీక్షణ ఉందండి. మరి నీకు నిరీక్షణ ఉందా? ఒక 2 నిమిషాలు నేను మాట్లాడి ముగిస్తున్నాను. ఒక దేశంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజు దగ్గర ఒక భటుడు మాటలాడుతూ నవ్విస్తూ మంచిగా ఉండేవాడంట. ఆయన మాటలు వింటూ రాజుగారికి బోరు కొట్టి ఒక దండ వేశాడంట. ఏంది రాజుగారు నాకు దండ వేశారంటే, నీకన్నా పనికిమాలినోడు, నీకన్నా తెలివి తక్కువోడు ఎవడైనా కనబడితే ఆ దండ ఆయన మెడలో వేసేసి నువ్వు ఆ శిక్ష నుండి విడుదల పొందొచ్చు అన్నాడంట. ఆ రాజుగారికి మరణం దగ్గర వచ్చేసరికి తన బంధువులని, తన అయిన వారిని అందరిని రప్పించుకొని చివరి చూపు చూసుకోవాలని చూశాడంట. ఆ రూపంలో ఇతను కూడా వచ్చి, రాజుగారు మీకు 100 ప్రణామాలు అన్నాడంట. ఏంది భట్టుడా బాగున్నావంటే, నేను బాగున్నానండి, మరి రాజుగారు మిమ్మల్ని అందరినీ మేమందరం చూసి పరామర్శిస్తున్నాం కదా, ఇదిగో మరి రాజుగారు వెళ్ళిన చోటల్లా సకల సౌకర్యాలు ఉంటాయి కదా, సకల ఇల్లు బాగా గొప్పగా కట్టబడి ఉంటది కదా, అక్కడ అన్ని ఏర్పాట్లు బాగుంటాయి కదా, ఇప్పుడు రాజుగారు మీరు మరణిస్తున్నారు కదా, మీరు వెళ్ళే లోకంలో నీకు ఏంది, నువ్వు వెళ్ళే లోకంలో నీకు ఏంది సకల సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయా అని చెప్పి ఆ భటుడు అన్నాడంట. అయ్యో నాకు తెలియలేదే అన్నాడంట. నీకన్నా తెలియదొక్కడు ఎవరు లేడని చెప్పి ఆయన వేసినట్టు దండ ఆయన మెడలో వేసేసాడంట. హల్లెలూయా. రాజైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం వెళ్ళే మార్గములో, మనకు గమ్య స్థానములో మన కొరకు ఒక నిరీక్షణ లేకపోతే ఆ భటుడు చెప్పాడంట, రాజుగారు నువ్వు మరణిస్తే నరకము, నేను మరణిస్తే నా కొరకు ఒక నిరీక్షణ ఉంది, నా కొరకు యేసుక్రీస్తు గారు ఉన్నారు, మరి నీ కొరకు ఎవరున్నారు రాజుగారు అని చెప్పాడంట. ఆయన అప్పుడు చేతులు పిసుకొని చనిపోయి నరకానికి వెళ్ళాడు. ఆ భటుడైతే మరణించి మహిమ రాజ్యంలోకి ప్రవేశం పొందాడు. మరి ఈ మాటలు వింటున్నట్టు నువ్వైనా నేనైనా కావచ్చు, మనం ఎవరైనా కావచ్చు, నీకు మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా, ఆస్తి పాస్తులు ఎంత ఉన్నా, అందము చందము ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, అయ్యలారా అమ్మలారా దేవుని పేరిట దండాలు పెట్టి చెబుతున్నాం, మారండి, మనసు మార్చుకోండి, మనిషిని మనిషిగా ప్రేమించండి, మనిషిని మనిషిగా చూడండి, ఆ సృష్టికర్తని దేవుని తెలుసుకోండి. ఇక ఆకాశం భూమిని సృష్టించిన సృష్టికర్తే దేవుడని మీరు తెలుసుకోండి, ఆయన ఆరాధన చేసుకోండి. ఆయనే నిన్ను, నీ కొరకు, నా కొరకు కలవరి సిలువలో ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు. ఆ దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే ఈ భూమి మీద ఇదిగో నువ్వు గంజి నీళ్లు తాగుతున్నా, పరలోకంలో నీకు ఒక సెంటు స్థలం ఉంటది, పరలోకంలో నీకు నిత్య సమాధానం ఉంటది, పరలోకంలో నీకు సమాధానంతో పాటు ఆనందం ఉంటుంది. మరి ఈ భూమి మీద ఉన్నంత రోజులు బీపీతోనూ, షుగర్తోనూ, వ్యాధులతోనూ, క్యాన్సర్తోనూ, రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాము. ఏ మనిషికి కూడా బాధలు తప్పవు, కానీ మనం మరణించిన తర్వాత అసలు
నరకంలో ఆట సిద్ధంగా ఉంటుంది. ఆ నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు వచ్చాడు కనుక దయతో మీ కుమారుడుగా చెప్తున్నాను, ప్రభు బిడ్డగా చెప్తున్నాను, ఇదిగో ఆ నరకం నుండి నువ్వు తప్పించబడాలని మేము ప్రయాసపడుతున్నాము. మరొకటి కాదండి, మతం మార్చడం కాదండి, ఇదిగో మనసు మార్చుకొని సృష్టికర్తని దేవుని వైపు మన చేతులు చాచితే చాలండి. యేసు ప్రభుని అంగీకరిస్తే మతం మారదండి. మీకు విషయం చెప్పాలంటే ఈ భారతదేశంలో క్రైస్తవాన్ని మొదటగా స్వీకరించింది బ్రాహ్మణులు అనే విషయం మీకు తెలుసా? మన గుళ్ళలో పూజారులు యేసు ప్రభుని నమ్ముకుని మొదటి పాస్టర్ గా వాళ్ళు సువార్త ప్రకటించారండి. ఎందుకో తెలుసా? నిజమైన దేవుడు వారికే కనబడ్డాడు, వారే తెలుసుకున్నారు. వాళ్ళే తెలుసుకొని కేరళ ప్రాంతంలో గొప్ప పరిచయం చేశారండి. అలాంటి గొప్ప మహానుభావులు ఇదిగో మనకు మాదిరిగా ఉన్నారు. వాళ్ళు మనందరూ నేర్పించిన పాఠం ఏంటంటే ఇదిగో సృష్టికర్తనే దేవుణ్ణి మనం పూజించాలి, ఈ సృష్టిలోనేటువంటి వాటిని కాదండి. కనుక దయచేసి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి ఇదిగో ఈ యొక్క ఎంత శబ్దం ద్వారా ఎంతమంది అయినా వినండి అమ్మా, మీకందరికీ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు మీ హృదయాల తలుపులు తెరచులుగాక. సృష్టికర్తని దేవుణ్ణి మీ గుండె గదిలో ఆహ్వానించుకోండి. సకల ఆశీర్వాదాలతో సకల సమృద్ధితో ఆ పరలోకంలో నిన్ను ఎదుర్కొనడానికి నా యేసయ్య రెడీగా ఉన్నాడు. కనుక దయతో ఈ మాటలు నేను ముగిస్తున్నానండి. మీకు ఎవరికైనా సరే యేసు ప్రభు నాకు సొంత రక్షకుడుగా కావాలనుకుంటే మీరు ఎక్కడున్నా సరే మీ గుండెల మీద చేతులు వేసుకోండి. ప్రభువా నేను చెప్పినట్టు ప్రార్థనలు ఏకీభవించండి. ఈ రోజు సాయంత్రం కల్లా నీ దేవుడు నీ గుండె గదులు తెరుచుకొని నీ గుండెల్లో వచ్చి నీ ఇంట్లో ఉంటాడు. దేవుడు నిత్యానందంతో నిన్ను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మీరు ఎవరైనా కావచ్చు, అమ్మలారా, అక్కలారా, తల్లులారా, చెల్లెల్లారా, ఇది మతం కాదు, పరలోకానికి మార్గం. ఆ మార్గమే యేసు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోకము రాలేదని ఆయన సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని ఆయన లేఖనాలు సెలవిస్తున్న కారణంగా ఇదిగో మన పాపముల జీతము నరకము, ఆ నరకము నుండి తప్పించడానికి యేసు ప్రభు ఈ భూమి మీద నీ పోలికగా నా పోలిక పుట్టాడు, దాసుని స్వరూపం ధరించాడు, రిక్తుడిగా తను తాను తగ్గించుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆఖరి రక్త బొట్టు కొరకు ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టాడు. కనుక ఆయన చెప్తున్న మాట ఒకటే, నీ నోటితో నువ్వు ఒప్పుకొని నువ్వు హృదయంలో విశ్వసించిన ఎడల ఇప్పుడే నీవు ఆయన కుమార్తెగా కుమారుడుగా అవడానికి అవకాశం ఉన్నది. కనుక ఈ అవకాశం నువ్వు ఎందుకు పోగొట్టుకోవాలి? నిత్య రాజ్యంలో నువ్వు ఉండబోతున్నావు. కనుక నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకానికి నీవు వారసుడుగా నిత్య మహిమలకు చేరుదువు గాక. పరిశుద్ధుడ ప్రేమ తండ్రి నీకు వందనాలు. ఈ మైక్ శబ్దం ద్వారా ప్రభు ఎంతమంది అయితే ప్రభు విని ఉన్నారో వారి కుటుంబాల్లో మీరు ఉండండి, వారి హృదయాల్లో మీరు ప్రవేశించి ప్రభు సకల ఆశీర్వాదాలతో సమాధానముతో సంతోషముతో అయ్యా తండ్రి ప్రతి ఒక్క విధమైన వ్యాధుల నుండి విడుదల గురించి నీ రాజ్యంలో ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అయ్యా ఈ ప్రాంత వాసులను దీవించి రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.